అందరికీ నమస్కారం. హ్యాపీ ఉగాది ఆల్ మై ఛానల్ సబ్స్క్రైబర్స్ అండి. సో, ఇవాళ మనము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ విశేషాలు తెలుసుకోబోతున్నాము. నెక్స్ట్ వీక్ ఎట్లా ఉండబోతుంది బ్యాంక్ నిఫ్టీ అనేది, అదేవిధంగా నిఫ్టీ అనేది నెక్స్ట్ వీక్ ఎట్లా ఉండబోతుంది అనే వివరాలు కూడా ఈ వీడియోలో ఒక చిన్న విశ్లేషణ అనేది చేద్దాము. అదేవిధంగా మనకి నిన్నటి వారం చూసుకున్నట్లయితే కాస్త కన్సాలిడేటెడ్గా మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. కిందకి వెళ్ళింది 23,800కు, అంటే 23,855 60కి దగ్గరగా వెళ్ళి అక్కడ నుండి మార్కెట్ టర్న్ అయ్యి కిందకు వస్తుంది. సో, మళ్ళా అది ఇంచుమించుగా 23,400 లేదా 350 దాకా వచ్చి అక్కడి నుండి మరలా తిరిగి పెరుగుతూ పైకి వెళ్ళడం మనం గమనించాం. అరౌండ్ 23,700 దాకా, 650 ఆ రేంజ్‌లో అయితే నేను చూశానండి శుక్రవారం రోజున. బట్ కాకపోతే ఇది ఏంటి, కిందకి వెళ్ళి పైకొస్తుందా? లేకపోతే పైకి వెళ్ళి కిందకొస్తుందా అనేది కొద్దిగా క్వెషన్ మార్క్ లాగుంది మార్కెట్‌లో పరిస్థితి ప్రెజెంట్. నన్నడిగితే మార్కెట్లు నెక్స్ట్ వీకు 24,000 ఒక్కసారి టచ్ చేస్తుందేమో అని నేను అనుకుంటున్నానండి. నేను గతంలోనే చెప్పాను ఇంతకుముందు వీడియోలో. ఏమని? మార్కెట్లు సస్టైన్ అవ్వాలంటే టెంపరరీ సస్టైన్ కావాలి అని అనుకుంటే 24,000 మీదన సస్టైన్ అయినప్పుడు ఒక 2-3 డేస్ సస్టైన్ అయితే మాత్రమే టెంపరరీగా మార్కెట్లో సస్టైనబిలిటీ ఉంటుంది. లేకపోతే ఒక్కసారి 22,000 కానీ లేదా 21,500 కానీ తాకగలిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది టెంపరరీ సస్టైనబిలిటీకి మార్పు చెప్తున్నానండి నేను. అంటే వోల్టాలిటీ చూడండి ఎలా ఉందో. ఇంచుమించుగా 2,500 పాయింట్ల అప్ అండ్ డౌన్స్ జరిగే అవకాశం అయితే ఉంది రాబోయే నెక్స్ట్ క్వార్టర్లో. అంటే మీన్స్ మార్చ్ క్వార్టర్ వచ్చింది కదండి, అయిపోయింది. అరౌండ్ ఒక 2-3 డేస్ ఉంది. ఈరోజు 30th కదా, రేపు 31. అంటే నెక్స్ట్ ఏప్రిల్, అంటే మార్చ్ క్వార్టర్ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ క్వార్టర్లో అంటే ఈ 2025 ఫస్ట్ క్వార్టర్లోకి వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ ఇయర్ ఇంకా స్టార్ట్ అవుతుంది కదండి ఏప్రిల్ 1 నుంచి. సో, ఇక్కడ నుంచి తీసుకుంటే ఫస్ట్ క్వార్టర్ వచ్చేటప్పటికి మనకి ఒక కన్సాలిడేటెడ్ మోడే ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా రిజల్ట్ రాబోతుంది. మార్కెట్సు ఎంత ప్రయాణం చేసినప్పటికీ 25,000ను మించి అయితే మార్కెట్లు ప్రయాణం చేసే అవకాశం అయితే లేదు. అదేవిధంగా 22,700 దాటనంత వరకు మార్కెట్లకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఎందుకు ఈ విధంగా అనాలిసిస్ ఇస్తున్నానంటే దీనికి ఒక రీజన్ ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన స్టాక్ మార్కెట్లకి సంబంధించి ఎటువంటి డ్యామేజ్ న్యూస్ లేదు. పర్టిక్యులర్ కౌంటర్స్లో తప్ప ఓవరాల్ స్టాక్ మార్కెట్ న్యూస్ కింద తీసుకుంటే ఎటువంటి బ్యాడ్ న్యూస్ లేదు. సో, కాబట్టి 25,000కి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఈ క్వార్టర్లో. కాబట్టి అదేవిధంగా ఏదైనా ఒకటి అరా బ్యాడ్ న్యూస్లు ఉంటే 22,700 లేదా అంతకంటే కిందకైతే దిగే అవకాశం లేదు. దిగిందా, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 21,550 ఇక్కడ వరకైతే వెళ్తుంది.
సో, ఇంతకు మించి అయితే వెళ్ళదు. ఒకవేళ 25,000 మీదన గనక మనం చూడాలి అని అనుకుంటే 25,250 ఇదండి. ఈ క్వార్టరు నిఫ్టీ జర్నీ అయితే 21,550, 25,000 250 అరౌండ్ 150 యేసుకుందాం పోనీ. 25,150. సో, ఈ మధ్యలోనే మార్కెట్ అనేది కన్సాలిడేట్ అవుతుంది. అది గూడా ఎప్పుడు హెవీ వోలటాలిటీ ఉంటే మాత్రమే ఈ విధంగా కన్సాలిడేట్ అవుతుంది. అలా లేదు, ఇదే విధంగా వోలటైల్‌గా మెల్లమెల్లగా వెళ్తూ ఉందనుకోండి. అంటే వోలటాలిటీ లేకుండా నార్మల్‌గా మూవ్ అవుతూ ఉందనుకోండి. అప్పుడు లెవెల్స్ ఏంటి అని మాట్లాడుకుంటే, ఇప్పుడు 24,000 టచ్ చేయడానికి చూస్తోంది కదండీ మార్కెటు. అయితే ఒకవేళ 24,000 మీదన గనక సస్టైన్ అవ్వగలిగితే, అప్పుడు రెసిస్టెన్స్ ఎక్కడ చూపిస్తుందనంటే 24,275 దగ్గర నేనైతే రెసిస్టెన్స్ అనేది చూస్తున్నానండి. ఒక హడిల్ అనేది ఉంటుందక్కడ. అదే విధంగా సపోర్ట్ పాయింట్స్ చూసుకుంటే 22,890 ఇక్కడైతే చూస్తున్నాను. 88, 90 ఈ మధ్యలో. నేనెందుకు ఇక్కడ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ పాయింట్స్ ఎందుకు వెతుక్కుంటున్నానంటే, నాకెందుకో మార్కెట్సు పడితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపులు మీకొక విషయం చెప్తానండి. నేనెందుకు ఇక్కడ వెతుక్కుంటున్నాననేది చెప్తాను. ఇప్పుడు 24,000 పైన నేను మీకు చెప్తున్నాను గదా! 275 అని. ఎందుకు ఇంత చ్ అడుగుతూ ఇంత ఇక్కడ నేను రెసిస్టెన్స్ పాయింట్స్ ఎందుకు నేను చూస్తున్నాననంటే, ఇప్పుడు ఇది ఒక 1000 పాయింట్లేసుకుందాం. అంటే అరౌండ్ ఒక 23,200 యేసుకుందాం. అక్కడి నుండి చూసుకుంటే మనకి 1000 పాయింట్లు పెరిగినట్టు లెక్క. ఇంచుమించుగా 1000 పాయింట్లు పెరిగినట్టు లెక్క. ప్రతి 1000 పాయింట్లకొక్కసారి మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. అంటే బాగా పెరిగిందనుకోండి 1000 పాయింట్లు లైన్‌గా అంటే ర్యాండమ్‌గా 1000 పాయింట్లు పెరుగుతూ వచ్చిందనుకోండి. అక్కడ ప్రాఫిట్ బుకింగ్స్ ఒస్తాయి. అక్కడ రాలేదనుకోండి, ఒక 1050, 1075 లేదా 1100 ఈ మధ్యలో ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి, నేనైతే 24,275 దగ్గర చూస్తున్నాను. రెసిస్టెన్స్ అనేది. అంటే ఇక్కడ వీళ్ళంతా కూడా ప్రాఫిట్ బుకింగ్‌కొస్తారు. కింద ఎవరైతే కొన్నారో వాళ్ళంతా ప్రాఫిట్ బుకింగ్ అయితే వస్తారు. సో, అదే విధంగా సపోర్టింగ్ పాయింట్స్ ఎందుకు నేను కింద చూస్తున్నానంటే ఎక్కడండి మనం మాట్లాడుకున్నాము? అరౌండ్ 2,800 888 లేదా 890 అరౌండ్ 900 యేసుకుందాం పోనీ. ఇక్కడ నేనైతే చూస్తున్నానండి. అరౌండ్ 3,000 దగ్గర చూడాలి వాస్తవంగా. నేను ఇక్కడ ఎందుకు చూస్తున్నానంటే, ఇక్కడ మనకొచ్చేటప్పటికి బాగా కింద పడితేనే మన వాళ్ళంతా కొనడానికొస్తారు. ఎఫ్ఐఐస్ కానీ, డిఐఎస్ కానీ పుట్స్ సెల్ చేయడానికి లేదా కాల్స్ కొనడానికి ముందుకొస్తారు. అంటే పడేటప్పుడేమో బాగా కింద పడాలి. అంటే ఒక 1,500 పాయింట్లు ఆ మధ్యలో కింద పడాలి. పెరిగినప్పుడేమో ఒక 1000 పాయింట్లు పెరిగినా చాలు. అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్స్ ఒస్తాయి. కొనడానికి రావాలంటే
ఒక 1500 పాయింట్లు కింద పడితే అక్కడ కొంటారు ఎవరైనా. నేను గత 8 ఏళ్లుగా చూస్తున్నటువంటి విషయమే ఇది. గత 8 ఏళ్లుగా చూస్తున్న సంఘటనే ఇది. నేనెందుకు ఇంతగా చెప్తున్నానంటే, మార్కెట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడ మనకి టర్న్ అరౌండ్ అయింది. 26,250 దగ్గర నుంచి చూసుకుంటే 21,950 అక్కడి దాకా వచ్చింది. అంటే ఎన్ని పాయింట్లు? 26,250 అంటే 24,250 2000, 3000, 4000, 4000, 4200 ఒక పోనీ ఒక 24,300 పాయింట్లు వేసుకుందాం. అంత తగ్గితే గానీ మార్కెట్ అనేది బయింగ్ జోన్‌కి రాలా. అదే పెరిగితే ఎంత పెరిగింది? ఎక్కడి నుంచి పెరిగింది? 22,000 అన్నారు. 22,000 హై అన్నారు. సరే హై వచ్చింది. రికార్డెడ్ హై తర్వాత ఏమన్నారు? 22,500 అన్నారు, 23,000 అన్నారు, 23,500 అన్నారు, 24,000 కూడా అన్నారు. సరే 24,000కి వచ్చింది. 500 పాయింట్లు, 500 పాయింట్లు అలా పెరుగుతూ 26,000కి కూడా వెళ్ళిపోయింది. మళ్ళా తిరిగి ఇది 22,000కి వచ్చింది. అయినా కూడా అక్కడ ఆగలేదు. 22,000 దగ్గర నుంచి జస్ట్ కొంచెం కిందకెళ్ళింది అంతే. ఎక్కడికి? 21,950. నేనైతే 900 వేసుకుంటున్నాను. అరౌండ్ 900 కూడా ఎప్పుడో వెళ్ళినట్టుంది. ఎప్పుడెళ్ళింది? గట్టిగా చెప్పాలంటే ఎలక్షన్ టైంలో 21,000కి వెళ్ళింది. 21,000 దగ్గర నుంచి అమాంతం ఇది 26,250 దాకా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి చూస్తే మరలా తిరిగి ఇది 21,950 దగ్గర సపోర్టింగ్ పాయింట్స్ తీసుకొని మళ్ళా పైకెళ్తుంది. అక్కడి నుంచి ఏం జరిగింది? ఇది రెండోసారి 23,850 దగ్గర ఇది రెసిస్టెన్స్ అయ్యి అంటే రిజెక్ట్ అయ్యి ఆ సపోర్టింగ్ పాయింట్స్ వెతుక్కుంటూ కిందకొచ్చేయడం అనేది ఇది రెండోసారి. సో, ఈసారి గనక ఇక్కడ సస్టైన్ అయ్యిందనుకోండి, నెక్స్ట్ మనకి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒకసారి 275 దగ్గరికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అక్కడ రెసిస్టెన్స్ ఉంది అని నేను అందుకనే చెప్పాను. సో, ఇకపోతే బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుకుంటే, బ్యాంక్ నిఫ్టీ అనేది అరౌండ్ 47,000 దగ్గర నుంచి 54,350 దాకా నేను చూశాను. అక్కడి నుంచి ఇది లైఫ్ టైమ్ హైకి దగ్గరగా నడుస్తోంది. సో, ఈ మధ్య కాలంలో ఒక్కసారి లాస్ట్ లో ఏదైతే ఉందో 47,000ను ఒకసారి టచ్ చేసింది. 47,000 పైచిలుకు. 47,000 రౌండ్ ఫిగర్‌కి వెళ్ళలేదులెండి. 47,300, 450 ఎక్కడో అది చూసింది. అక్కడి నుంచి 52,000 మీదన అంటే 52,150, 52,200 ఆ మధ్యకి వెళ్ళి మళ్ళా తిరిగిది 50,000కి వచ్చేయడం మనం చూస్తున్నాం. అక్కడ సస్టైన్ అవ్వకుండా కిందకెళ్ళకుండా చూడండి. ఇది ఇక్కడ ఈ పాయింట్స్ చూడండి. 49,900 ఆ రేంజ్‌కి కూడా వెళ్ళలేదు. 50,000కి కూడా వెళ్ళలా. ఒక మోస్తరుగా చెప్పదలుచుకుంటే. ఇది మరలా తిరిగి నిన్న
52,000 మార్కును టచ్ చేయడానికి చూసింది. సో 51,000 మీదనే మార్కెట్ అనేది క్లోజ్ అయింది నిన్న. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్పదలుచుకుంటే నెక్స్ట్ వీక్ ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీ అనేది 54,000 టచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ 54,000 కనుక టచ్ చేస్తే 54,500 ఆ రేంజ్లో నేనైతే రెసిస్టెన్స్ అయితే చూస్తాను. లేదు సపోర్టింగ్ పాయింట్స్ చూడాలి అని అనుకుంటే 51,300 ఇక్కడైతే నేను సపోర్టింగ్ పాయింట్స్ అయితే చూస్తా. 275, 300 అంటే ఈ 25 పాయింట్లలోనే నేను సపోర్టింగ్ పాయింట్స్ అని చూస్తా. నేను ఎందుకు ఇట్లాంటి పాయింట్స్ ఎందుకు ఇస్తున్నాను అని అంటే సేమ్ సినారియో ఇక్కడ కూడా వర్తిస్తుంది. సేమ్ సినారియో అనేది ఇక్కడ కూడా వర్తిస్తుంది. కాబట్టే నేను మీకు ఇలాంటి రెసిస్టెన్స్ అండ్ సపోర్టింగ్ పాయింట్స్ అనేది ఇస్తున్నాను. కానీ మీరేం చేస్తారు? బ్యాంక్ నిఫ్టీలో కొనాలి లేదా ఏదైనా చేయాలి అని అనుకుంటే హెడ్జింగ్ పెట్టుకొని ట్రేడింగ్ చేయండి. అది నిఫ్టీలో కావచ్చు, బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. హెడ్జింగ్ పెట్టుకొని ట్రేడింగ్ చేయండి. ఎందుకంటే నిఫ్టీలో అయినా కొంచెం ట్రేడ్ చేస్తే డబ్బులు పోగొట్టుకునే అవకాశం కొంతవరకు తక్కువగా ఉంటుంది. కానీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళకి డబ్బులు పోవడం పెద్ద విశేషమేమీ కాదు. వితిన్ మినిట్స్లో డబ్బులన్నీ ఆవిరైపోతాయండి. ₹1 మిగలకుండా ఆవిరైపోయిన రోజులున్నాయి. కాబట్టి మార్కెట్ అనేది హెవీ వోలటాలిటీతో ఇక మీదట ఈ క్వార్టర్లో వెళ్ళే అవకాశం అయితే ఉంది. కావున దయచేసి మీరందరూ కూడా కాషన్తో ఉండండి. వచ్చిన లాభాలను నిలబెట్టుకోండి. ఉన్న డబ్బులు పోగొట్టుకోకండి. సో కాబట్టి ఇలాంటి అనాలిసిస్ వీడియోస్ మీకు కావాలి అని అనుకుంటే, నా ఛానల్ని మీరు ఆదరించాలనుకుంటే దయచేసి నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను సెబీ రిజిస్టర్డ్ అయితే కాదు. అయితే 8 ఏళ్లుగా స్టాక్ మార్కెట్లో నేను పడినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా అనుభవాలనే నేను మీకు ఈ వీడియో రూపంలో అందిస్తుంటాను. నాలాగా కాకుండా మీరందరూ డబ్బులు సంపాదించుకోవాలి, నాలాగా ఎవరు డబ్బులు పోగొట్టుకోకూడదనే ఒక సదుద్దేశంతోనే ఈ వీడియోలు అనేవి పెట్టడం జరుగుతుంది. మీ లాభ నష్టాలకు నా యొక్క ఛానల్ వీడియోస్ దోహదం చేయవు. ఇది కేవలం ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కింద మాత్రమే మీరు చూడాలి. సో మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం.